అవసరమైతే మళ్లీ రాజీనామా చేస్తా అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గతంలో రాజీనామా చేస్తే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడు ప్రజల దగ్గరకు వచ్చిందన్నారు. అవసరమైతే మళ్లీ త్యాగం చేసి ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్తానని చెప్పారు. తనకంటే జూనియర్స్ కి మంత్రి పదవి ఇచ్చారని చెప్పారు. పదవుల కోసం తానెవరి కాళ్లు మొక్కబోనని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి విషయంలో తానేమీ మాట్లాడబోనన్నారు సోదరుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మంత్రి పదవి ఇచ్చే స్టేజ్ లో తాను లేనని చెప్పారు. పార్టీ పెద్దలు మాట ఇచ్చిన విషయం కూడా తనకు తెలియదన్నారు. మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు, ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ని కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. నేను బతుకున్నాగా వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోతా, ఎంత పోరాటమైనా చేస్తా, అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ తీసుకురాలే తీసుకొచ్చినా. నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల కాళ్ళ కాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతా. నేనైతే భయపడా. నేను మంత్రి పదవి ఇచ్చే స్టేజ్ లో ఉన్నాను. నేను మద్దతు కాదు, ఇది జాతీయ పార్టీ. పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. అదే ఆ విషయం నాకు తెలియదు. అప్పుడు మాట ఇచ్చిన సంగతి మామూలుగా మాట ఇయ్యారు కదా. నేను ఇప్పుడు వాళ్ళు మాట ఇస్తే సంతోషమే, ఇస్తే సంతోషపడతాం. కానీ కేంద్ర అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారు కోసం నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు. రాజగోపాల్ విషయంలో నో కామెంట్స్. ఎందుకంటే నాకు సంబంధం లేని విషయం. నాది హైకమాండ్ చెప్పే పరిస్థితి కానీ హైకమాండ్ దగ్గర పోయి మంత్రి పదవి అసలు నేనే ఢిల్లీకి రాలేదు, మంత్రి పదవి అడగలే.